వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. కొంచెం మందిరం అంతా పల్చగా ఉంది కదా, ఎట్టున్నది అలా కొంచెం పల్చగా ఉన్నది. ఎందుకంటే చాలామంది ఎక్కడున్నారు ఇప్పుడు? హల్లెలూయా. వారికి అది ఆనందం, మనకి ఇది ఆనందం. స్తోత్రం చెప్పండి. వారికేమో అది ఆనందం, మనకేమో ఇజ్రాయెల్ ప్రజలు అంటారు కదా, మేము కొండల కాడ కూర్చొని గీరకాయలు చిన్నప్పటి దినములు మాకు మరలా జ్ఞాపకం వస్తున్నాయి. దోసకాయలు తిన్న ఆ తెల్లగడ్డలు తిన్న దినములు మరలా జ్ఞాపకం వస్తున్నాయి. వాళ్ళ జ్ఞాపకం వచ్చినాయి కావచ్చు. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా ప్రభువుతో ఆనందంగా గడిపే దినం ఇది మనందరికీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. కొంత సమయం దేవుని మాటలను జ్ఞాపకం చేస్తాను. దయచేసి బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని మాటలు చాలా జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ కూడా మీ బైబిల్లో తెరవండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వాక్యం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ మాటల్ని మా వినికిడిలో ఆశీర్వదించు. రండి బోధకుడా, మాకు బోధించండి. మీ బోధకు చెవియొగ్గి నీ మాటలు వినుటకు నీ సన్నిధిలో కూర్చున్న నీ ప్రజలను తృప్తిపరచుదురుగాక. నీ మాటల చేత ప్రతి బిడ్డను దర్శించుమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాటలు చదవండి. నా దేవా, 7-8 వాక్యాలు చదవండి అమ్మా. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. బిడ్డలారా, భక్తుడైన దావీదు రాసిన కీర్తన, ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రాశాడు. ఈ దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుతో చెబుతున్న మాట ఏంటంటే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమట దావీదుకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తున్నదట. స్తోత్రం. హల్లెలూయా. దావీదునకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తున్న విషయం ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చుట. ఏంటిదండి? దేవుని చిత్తము నెరవేర్చడమట దావీదుకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తున్నదట. అదే దావీదు అంటున్నాడు, దేవా, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రేమిన దేవుని బిడ్డలారా, మనమందరం భూమి మీదకి వచ్చాము అంటే మనల్ని గూర్చి దేవుడు ముందే ఉద్దేశించి ఉన్నాడు కనుక భూమి మీదకి వచ్చాము. స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు మరొక చోట ఏమంటాడంటే, మన దినములలో ఒకటైనను కాకముందే మన దినములన్నీ దేవుడు ఏం చేశాడట? లెక్కించాడట, తన గ్రంథములో లిఖించాడట. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితం దేవుడు ముందే ఏం చేశాడు? ఎరిగిన వాడై తన చిత్త ప్రకారంగా, తన దయా సంకల్పము చొప్పున, తన చిత్తవృత్తి దయా సంకల్పము చొప్పున ఆయన ఏం చేశాడంటే, ఈ విధంగా నడవాలి వీరి జీవితము అని రాయించాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతివారి జీవితం కొరకై దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ప్రతివారి జీవితం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి ఒక సంకల్పం ఉంది, దేవుడికి ఒక చిత్తం అంటూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ చిత్తము దేవుడు కలిగిన వాడై దాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అయితే దావీదు ఆ చిత్తాన్ని తెలుసుకొని, ఆ చిత్తాన్ని గ్రహించి ఏమంటున్నాడంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నిజంగా దేవుని చిత్తము నెరవేర్చుట సంతోషంగా భావించాలి సంఘం. ఏంటండి? దేవుని చిత్తము నెరవేర్చడం అంటే మామూలు విషయమేమి కాదు. దావీదు జీవితంలో దేవుని చిత్తం, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే
సమూయేలు అతని దగ్గరికి వచ్చి అతని మీద తైలపు బుడ్డి, తైలపు కొమ్మును, ఆ తైలమును పోసి రాజుగా అభిషేకించి ఆ రాజ్యాన్ని అతని చేతికి అప్పగించినట్లుగా చూస్తాం. చూడండి, రాజుగా అభిషేకించబడ్డటువంటి దావీదు వెంటనే రాజు అయిపోయాడా? మాట్లాడాలి. రాజుగా అభిషేకించబడ్డ దావీదు వెంటనే రాజు కాలేదు, కానీ ఏమైపోయాడు తెలుసా? భయంకరమైన శ్రమల పాలయ్యాడు. స్తోత్రం చెప్పండి. భయంకరమైన శ్రమల పాలయ్యారు. అన్నలు ఏమంటున్నారు తెలుసా? నీ దుష్ట హృదయ, నీ దుష్ట ఆలోచనలు, నీ హృదయ బుద్ధి, నీ బుద్ధి నాకు తెలుసు అని అతన్ని దూషిస్తున్నారు అన్నలు కదా. ఏమంటున్నారు? ఆ గొల్లియాతు ఆ యుద్ధ సందర్భంలో, నీ అంతరంగం మాకు, నీ హృదయం మాకు తెలుసు, నీ బుద్ధి మాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడు మాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావో కూడా మాకు తెలుసు అని అతన్ని దూషిస్తున్నారు దావీదుని. ఆ తర్వాత దావీదు యుద్ధంలో జయాన్ని పొందితే సౌలేమో విషపు చూపు నిలుపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదును ఎప్పుడు చంపుదామా అని చెప్పేసి ఆ దావీదు వెనక కుట్ర చేసి అతన్ని చంపడం కొరకు ప్రయత్నం చేసే దావీదు పారిపోయి అరణ్యంలో ఎక్కడో దాక్కున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పాలంటే, దేవుని చిత్తము నెరవేర్చడము అంత మాటలు కావు. దేవుని చిత్తము నెరవేర్చడం అనేది అంత సాధారణమైన విషయమేమీ కాదు. అభిషేకించాడు దేవుడు, రాజుగా చేశాడు దేవుడు, రాజ్యం అతనికి ఇచ్చాడు దేవుడు, వాస్తవమే. కానీ ఆ దేవుని సంకల్పము నెరవేర్చబడాలి అంటే దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాలో అర్థమవుతుందా? ఆ దేవుని సంకల్పము నెరవేర్చబడాలి అంటే దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో, ఎన్ని నిందలు అనుభవించాలో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో. సిమి సాధారణమైన వాడు, వాడిని గురించి అంటాడు, పక్కనున్న సిరియా కుమారులు అంటారు, చచ్చిన కుక్క లాంటి వాడు అంటాడు. అతనట దావీదుని దూషిస్తున్నాడు, చీపో దుర్మార్గుడా అని. ఏమని? చీపో దుర్మార్గుడా అని దూషిస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఒక సాధారణమైన వ్యక్తి దూషిస్తూ ఉంటే పడాల్సిన అవసరత ఎవరికి వచ్చింది? దావీదు అంటాడు, వాని చంపేస్తాం మేమని వీళ్ళంటే వాని దూషించని అంటాడు. దేవుడు ఒకవేళ దావీదును దూషించమని వానికి సెలవిచ్చాడో ఏమో, నేను ఎందుకు కాదందును, కానీ దూషించని అన్నాడు. దేవుని చిత్తానికి దావీదు తన్ను తాను అప్పగించుకున్నాడు. బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడము మామూలు విషయము కాదు. హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు సంఘస్థులు బిడ్డలందరూ కూడా కాస్త ఈ మాటలు మీకు అర్థమైతే మీ జీవితం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు కాస్త. స్తోత్రం చెప్పండి. దేవుని సంకల్పం చిత్తం అర్థం కాకపోతే మీకు ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు జీవితంలో. స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి, దావీదు అభిషేకం వచ్చింది, కానీ కష్టాలు చాలా ఉన్నాయి. 17 సంవత్సరాలు కష్టాలు పడ్డాడండి. ఒక్క రోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? ఒక 6 నెలలో, సంవత్సరమో, వాసమో, 2 మాసాలో, 3 మాసాలో కష్టాలు ఉంటేనే మనం ఏమనిపోతాం, అబ్బా ఈ కష్టాలు నా వల్ల కాదు, ఈ బాధలు నా వల్ల కాదు. కానీ 17 సంవత్సరాలు అరణ్యాల వెంట తిరుగుతున్నాడు, కొండల్లో గుహల్లో దాక్కుంటున్నాడు, ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాడు. బ్రతకడం కష్టమైపోతున్నది, నడవడం కష్టమైపోతున్నది, కాపాడుకోవడం కష్టమైపోతున్నది. అంత భయంకరమైన కష్టాలు ఎందుకు వచ్చాయి దావీదు కంటే? దేవుని చిత్తము నెరవేర్చాల్సిన అవసరత దావీదుకు ఏర్పడ్డది. అందుకని బైబిల్ చెప్తుంది, తన తరము వారికట దావీదు దేవుని చిత్తానుసారముగా సేవ చేసి తదనంతరము మరణించాడు అని రాయబడింది. నిజంగా ఈ తరములో దేవుని చిత్త ప్రకారంగా సేవ చేసి మనం చనిపోవాలా? ఏం చేయాలా? చెప్పండి. దేవుని చిత్త ప్రకారంగా సేవ చేసి చనిపోవాలా? మరి దేవుని చిత్తము నెరవేరుస్తున్న కాలములో మనకి ఎలా ఉంటుంది? హల్లెలూయా. చాలా ఇబ్బందిగా ఉండదు. మీరు గమనించినట్లయితే యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో యోసేపు పనులు నిలబడ్డాయి, తమ అన్నల పనులన్నీ సాగిలపడ్డాయి. మరొక రోజు కల వచ్చింది. ఆ కలలో సూర్య చంద్ర నక్షత్రాలు ఈ యోసేపుకు లోబడ్డాయి. హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు యోసేపుకు లోబడ్డాయి, సాగిలపడ్డాయి.
ఈ కళ అంతా అన్నలకు చెప్పాడు, నాన్నకు చెప్పాడు, కుటుంబానికి అందరికీ చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారా, మేము మీకు లోబడతామా, దాసులం అవుతామా, నీకు లోబడతామా, దాసులం అవుతామా అని చెప్పి వారందరూ కూడా గద్దించారు. యాకోబు కూడా గద్దించాడు, కానీ మనసులో మాత్రం యాకోబు ఆ విషయాల్ని భద్రపరుచుకున్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఇతని పట్ల ఏదో ఉంది అని నమ్మాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాగా గమనించండి, కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, బాగున్నాయి, సంతోషం వేసింది, నా పని లేచి నిలబడ్డది, అందరు నాకే సాగిలో పడుతున్నారు, ఓ నేను రాజులాగా మారిపోతానట. ఒక విషయం తెలుసా, ఈ దర్శనం వచ్చిన తర్వాత యోసేపు జీవితం ఏమైందండి చెప్పాలి. అభిషేకం వచ్చిన తర్వాత దావీదు జీవితం ఏమైందండి, అరణ్యాల పాలైంది. ఈ దర్శనం వచ్చిన తర్వాత యోసేపు జీవితం ఏమైందండి, మామూలు కష్టాలా, సొంత అన్నలే శత్రువులు అయిపోయారు. శత్రువులు అంటే మామూలు శత్రువులు కాదు, చంపడానికి సిద్ధపడ్డారు. సర్లే చంపితే ఏమొస్తుందని చెప్పేసి అమ్మేశారు. హ్యాత గొయ్యిలో వేసి చంపుతామనుకున్నారు. వీడు చచ్చిపోతే మనకి ఏమవుతుందిలే, అయ్యో తోడబుట్టినాడు కదా, తమ్ముడు కదా అనుకొని మరలా ఎవడికి జాలి కలిగి ఆ బయటికి తీసి వర్తకులకు, ఆ ఇష్మాయిలకు వాళ్ళకు అమ్మేశారు. వారు వెళ్ళి పోతిఫర్కి అమ్మారు. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు, కానీ పోతిఫర్ భార్య ద్వారా శోధించబడ్డవాడై నిందలు అవమానాలకు గురై జైల్లో పడ్డాడు. భయంకరంగా కొట్టారు జైల్లో, ఆయన్ని రక్తాలు కారు మట్టుకు కొట్టారట. సంఖ్యలు అతని ప్రాణాన్ని బాగా బాధ పెట్టాయట. ఎట్టో అట్ట జైలు జీవితాన్ని గడుపుతాములే అనుకుని గడుపుతా ఉంటే కలబడింది ఇద్దరికి. ఆ కలభావాన్ని చెబితే ఒకడికి ఉద్యోగం వచ్చింది, ఒకడు వృత్తి ఇవ్వబడ్డాడు. ఆ ఉద్యోగం వచ్చిన వాడితో చెప్పాడు, బాబు నీకు మంచి కలభావం చెప్పాను కదా, అలాగే జరిగింది కదా, నా ద్వారా నువ్వు మేలు పొందావు కదా, కాస్త నన్ను జ్ఞాపకం చేసుకో అని చెబితే వాడు మర్చిపోయింది. హల్లెలూయా. నా ద్వారా నువ్వు మేలు పొందావు కదా, కాస్త జ్ఞాపకం చేసుకో అంటే వాడు ఏం చేశాడు, మర్చిపోయాడు. ఇప్పుడు యోసేపు జీవితం అంతా ఎలా ఉంది, చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా. ఆ కళ రావడం ఏంటి, కళ నేను చెప్పడం ఏంటి, అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమవడం ఏంటి. దేవా, రాజును చేయడం అంటే ఇదేనా? దేవా, గొప్ప అధికారిగా మార్చడం అంటే ఇదేనా? ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి సమస్యలు? ఈరోజు చాలామంది జీవితాల్లో సమస్యల్ని చూసి భయపడుతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది అయితే విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు, మరికొంతమంది అయితే దేవుడికి దూరం అయిపోతున్నారు, మరికొంతమంది అయితే దేవుని సన్నిధిలో లేకుండా కనబడకుండా మారిపోతున్నారు. అసలు నిజంగా దేవుడి చిత్తం తెలిస్తే మీరు ఎలా ఉంటారో తెలుసా? చదవండి, ఒక మంచి మాట చూపిస్తా మీ అందరికీ, ఒక అద్భుతమైన మాట చూపిస్తా. ఆదికాండం 50వ అధ్యాయం చెప్తాను. ఆదికాండము 50వ అధ్యాయం చదవండి, 19-20 వాక్యాలు. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. సరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? యోసేపు తన అన్నలందరూ తదనంతరం ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కళ ఎలాగైతే పడిందో ఆ ప్రకారంగానే వాళ్ళు సాగిల పడ్డారు. ఇదంతా జరిగింది. తర్వాత యాకోబు చనిపోయాడు. ఇప్పుడు ఆ అన్నలు భయపడుతున్నారు, గడగడ వణుకుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, మేమంతా ఈ యోసేపుకి చాలా కీడు చేశాం. యోసేపుకి కష్టాల కారణం మేము మా ద్వారానే ఈ కష్టాలు వచ్చాయి యోసేపుకు, మా ద్వారానే ఈ బాధలు వచ్చాయి యోసేపుకు, మా ద్వారానే ఇలాగున యోసేపు అమ్మబడ్డాడు, శ్రమపడ్డాడు, జైల్లో పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి ఆయనకి. ఇప్పుడు నాన్న చనిపోయాడు, ఆయన మమ్మల్ని ఏం చేస్తాడో అని భయపడుతున్నారు వాళ్ళు. ఆ భయపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో యోసేపు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదువు బిడ్డ, ఏమంటున్నాడు వారిని? ఆ మాట 17, 18, 19 యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా,
మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి ఇదిగో ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మీరేమో కీడు చేయాలని తలంచి నన్ను అమ్మివేసి నన్ను కష్టాల పాలు చేశారు. కానీ ఆ కష్టాల వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంతమందిని బ్రతికించాలని. హల్లెలూయా. ఇంతమందికి ఆహారం పెట్టాలని, బహు ప్రజలను పోషించాలని దేవుడు ఉద్దేశించిన వాడై ఇదిగో ఆ కష్టాలను మీ ద్వారా నా జీవితంలోకి అనుమతి ఇచ్చాడు. మీరు భయపడవద్దు. నేను దేవుని స్థానమందున్నానా, నేను మీకు కీడు చేయను అని వారితో మాట్లాడి అక్కడ రాయబడింది కింద 21వ వాక్యంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వారితో ఎలా మాట్లాడుతున్నాడు చెప్పాలి. వారు అమ్మేశారండి. 13 సంవత్సరాల కష్టాలకు కారణం వాళ్ళే. కానీ వారితో ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? ప్రీతిగా మాట్లాడుతున్నాడట, వారిని ఆదరిస్తున్నాడట. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను అని చెబుతున్నాడట. ఎందుకు? దేవుని చిత్తము ఎరిగినవాడు కాబట్టి అంత ప్రశాంతంగా ఉండగలిగాడు ఆయన. నిజంగా దేవుని చిత్తం తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ప్రశాంతంగా ఉండిపోతావు. కష్టాలు వచ్చినా ఇది దేవుడి చిత్తం, నష్టాలు వచ్చినా ఇది దేవుడి చిత్తం, ఇబ్బందులు ఎదురైనా ఇది దేవుడి చిత్తం, రోగాలు ఎదురైనా ఇది దేవుడి చిత్తం, అనేక నిందలు ఎదురైనా ఇది దేవుడి చిత్తం, అవమానాలు ఎదురైనా ఇది దేవుడి చిత్తం. స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడి చిత్తం అని యోసేపు తన మనస్సులో అనుకున్న కారణమును బట్టియే ఆయన రాజైన తర్వాత తన అన్నలకు హాని చేయలేదు, పోతీఫర్ హాని చేయలేదు, ఆయన భార్యకు హాని చేయలేదు, నాడే భక్షక పానదాయకుడు అతనికి హాని చేయలేదు, ఎవరికి హాని చేశాడా? ఒక్కరికి హాని చేయలా, ఒక్కరికి నష్టం చేయలా, ఒక్కరిని ఇబ్బంది పెట్టలా, ఒక్కరిని దూషించలా. తనకున్న అధికారాన్ని బట్టి ఎవరినైనా శిక్షించగలడు, ఎవరినైనా ఏమైనా చేయగలడు. కానీ ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఒక్కరికి కూడా నష్టాన్ని చేయలే. కారణం ఏంటిదంటే ఇది దేవుని చిత్తము అని గ్రహించాడు ఆయన. ఏంటిది? నా కష్టాలు దేవుని చిత్తం. నా కష్టాలు చెప్పండి. నా కష్టాలు దేవుని చిత్తం అనుకున్నాడట ఆయన. దేవుని చిత్తములో ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టియే ఇదిగో నేను కష్టాల పాలవుతున్నాను. ఒక్క మాటలో మీకు చెప్తాను, ఒక మాట చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు, 47వ వాక్యం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వాక్యం చదవండి. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు, మంచిగా చదవాలి బిడ్డ. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక, తన యజమానుని చిత్తమును ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి, యజమాని యొక్క చిత్తము చొప్పున జరిగింపని దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూసిరా ఏం తగులుతాయట? అనేకమైన దెబ్బలు తగులుతాయట. ఎవరికి? యజమానుని చిత్తము ఎరిగి ఉండియు ఆ ప్రకారముగా చేయని దాసునికి, సిద్ధపడని దాసునికట అనేకమైన దెబ్బలు తాకుతాయి అంటున్నాడు ఇక్కడ. దేవుని చిత్తమును ఎరిగిన దావీదు సౌలును చంపాలని ఒక్కరోజు అనుకోలేదండి. దేవుని చిత్తమును ఎరిగిన యోసేపు అన్నలకు హాని చేయాలి అనుకోలేదండి. దేవుని చిత్తము ఎరిగిన వాడు సిద్ధపడతాడు ఆ శ్రమలకు అనుగుణంగా. ఏం చేస్తాడండి? ఆ శ్రమలకి అనుగుణంగా తను తాను సిద్ధపరుచుకుంటాడు, మలుచుకుంటాడు, తయారవుతాడు.
దేవుని చిత్తం తెలియనివాడు, దేవుని చిత్తం అర్థం కానివాడు, దేవుని సంకల్పం అర్థం కానివాడు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించనివాడు, దేవుని నిత్య సంకల్పం యొక్క ఉద్దేశమును ఏ వ్యక్తి అయితే తెలుసుకోడో వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ చిత్తమును జరిగించక అనేకమైన కష్టాలకు కారణంగా మారిపోతుంది. ఇంకా ఒక్క మాట చెప్తున్నా, దేవుని చిత్తానుసారంగా నీ జీవితంలో కష్టాలు వస్తే అవి మహిమగా మారుతాయి. అవి ఎలా మారుతాయి నీ జీవితానికి? చెప్పండి. దేవుని చిత్తానుసారంగా నీ జీవితంలో నీ కష్టాలు వచ్చాయి అనుకోండి, ఆ కష్టాలు నీకు ఎలా మారుతాయి? ఒక మహిమగా మారుతాయి, ఒక ఆశీర్వాదకరంగా మారుతాయి. దావీదుకు అతని కష్టాలు ఆశీర్వాదంగా మారాయి. యోసేపుకు అతని కష్టాలు ఆశీర్వాదంగా మారాయి. నిజమే, దేవుని చిత్తానుసారంగా నీ జీవితంలోకి కష్టాలు వస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి. అది ఎలా మారుతుందట? అది ఎలా మారుతుందట? నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఉందండి. ఒక దైవజనుడు ఆ స్టోరీ నేను చదివాను ఒకసారి. ఏంటంటే, ఒక దైవజనుడిని దేవుడు పిలుచుకున్నాడు సేవార్థమై. అతను మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన గవర్నమెంట్ జాబ్ కలిగిన వాడు. ఆ ఉద్యోగం చేస్తున్న కాలంలో విశ్వాస జీవితం చేస్తుండగా దేవుడు పిలిచాడు సేవ కొరకి. నా కుమారుడా, నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నా సేవకు రావాలి అని చెప్పి పిలిచాడు. ఎప్పుడైతే ఈ పిలుపును అతను విన్నాడో, ఆ పిలుపుకు లోబడ్డానికి ఉద్యోగాన్ని రిజైన్ చేస్తానని భార్యకి, బంధువులకి, కుటుంబానికి అందరికీ చెబితే వాళ్ళందరూ అన్నారు, బాబు నువ్వు సేవ చేసుకుంటే నేను ఎవరు వద్దంటలేం కదా. మార్నింగ్ పోయి ఉద్యోగం చేసుకో, సాయంత్రం వచ్చి సేవ చేసుకో, నేను ఎవరు అభ్యంతరపరిచేది లేదు, నేను ఎవరు ఆటంకపరిచేది లేదు, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు నువ్వు అన్నారట. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? లేదు, ఉద్యోగాన్ని రిజైన్ చేయి, నా సేవకురా. దేవుడు ఎవరిని పిలిచినా ఇట్లే వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని పిలిచినా ఎట్లా వెళ్తాడు? ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఉన్నారు బైబిల్లో. వారందరినీ దేవుడు పిలిచాడా? పిలిస్తే ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు బ్రదర్? ఎట్లా పిలిచాడు? చేపల పని చేసుకుంటూ, ఆ వలలు వేసుకుంటూ, ఆ సాయంకాలం వేళ నా దగ్గరికి వచ్చి నా మాటలు వినండి అని చెప్పాడా? లేకపోతే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడా? చెప్పండి. పిలిస్తే ఇలా పిలుస్తాడు, పిలవకపోతే అసలే పిలువాడు. మీకు అర్థం కావాలి ఈ మాట. పిలిస్తే ఇలా పిలుస్తాడు, పిలవకపోతే. అబ్రహామును ఏమని పిలిచాడు? జనులను, పనులను కదా, ప్రాంతాన్ని, సొంత వారిని అందరినీ విడిచిపెట్టి రమ్మన్నాడు. కొంతమంది ఉన్న ఊరిలో ఉండే నేను సేవ చేస్తానంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూనే అది బైబిల్లో పిలుపు లేదలా. బైబిల్లో ఎవరిని యేసుప్రభు అట్లా పిలవాలా? పిలిచాడా? ఎవరిని పిలవాలా? పిలుపు అది కాదు. దేవుడు పిలిచే విధానం కానే కాదు. ఉన్న ఊరిలో ఉండి సేవ చేయడం తప్పు. రెండో విషయం చెప్తున్నా, ఉద్యోగం చేస్తూ సేవ చేయడం ఇంకా తప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ప్రభు పిలుస్తున్నాడు ఈయన చెప్తున్నాడు వాళ్ళ భార్యకి, పిల్లలకి, కుటుంబానికి, లేదు ఎన్నైనా చెప్పండి, ఉద్యోగం వదిలేయద్దు అంటే, లేదమ్మా దేవుడు నన్ను బలవంత పెడుతున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఉద్యోగం చేయొద్దు, నేను సేవే చేయాలి అంటున్నాడట. సరే, మొత్తానికైతే ఇక వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వినలా. రిజైన్ చేసిండు, సేవకు వచ్చిండు. స్తోత్రం చెప్పండి. రిజైన్ చేసిండు, సేవకు వచ్చిండు. ఇక సేవకు రాగానే పెద్ద పట్టు తివాసీలు పరిసి, రండి దైవజనుడా అని చెప్పి పిలుస్తారా? సేవకు రాగానే ఇలాంటి వేదికలు ఇస్తారా? సేవకు రాగానే మొత్తం సంఘాలు ఉంటాయా? సేవకు రాగానే పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయా? సేవకు రాగానే కార్లు ఉంటాయా? సేవకు రాగానే బైకులు ఉంటాయా? చెప్పండి. సేవకు రాగానే ఇవన్నీ ఉంటాయా? సేవ ఏమైనా పరుపుల మీద నడిచేది అనుకుంటానులా? సేవ అనేది ముళ్ళబాట. స్తోత్రం చెప్పండి. మేము సేవకు రాగానే మాకు బకిట్ట ఇది లోట చేతికిచ్చి సానిపేయమన్నారు. స్తోత్రం చెప్పండి. చీపూరు చేతికిచ్చి పొద్దుగాల మొత్తం ఓడవాలని చెప్పారు. లాట్రిన్ బాత్రూమ్లు కడగాలని చెప్పారు. స్తోత్రం చెప్పండి. సంవత్సరం 2 సంవత్సరాలు అలా కడిగితేనే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. సేవ అంటే కాలు మీద కాలు వేసుకొని ఉండేది కాదు. సేవ అంటే ఏదో ఉత్తుగా మనం పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుందాం అనేది కాదు. అది సేవే కాదు, అది సేవకుడే కాదు అని పాస్టర్ని పిలవద్దు మీరు అట్టటోళ్ళని.
స్తోత్రం చెప్పండి. మీరు బాగా అర్థం చేసుకొని బిడ్డలారా, బాగా అర్థం చేసుకొని ఈ మాటల్ని కాస్త మనసు పెట్టి వినండి. ఇతను సేవకు వచ్చిన వెంటనే ఏమీ లేవు. సేవ ఎలా ప్రారంభించాల్సి వచ్చింది? కట్టుబట్టలతో ఒక సాధారణమైన స్థితిలో ప్రారంభించాల్సి వచ్చింది. మొత్తానికి అదే ప్రభు పిలిచాడని పిలుపుకు లోబడి గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత సువార్త ప్రకటించినా ఒక్క ఆత్మ రక్షించబడతలేదు. అర్థమైతే నేను చెప్పేది అందరికీ? ఎంత సువార్త ప్రకటించిన ఒక్క ఆత్మ కూడా ఏమైతే లేదట, రక్షించబడతలేదు. సువార్త ప్రకటించి ఇంచుమించు 10 సంవత్సరాల కాలమైందండి. ఒక్క సంఘం కట్టబల్లా, ఒక్క ఆత్మ రక్షించబల్లా, సేవే జరగట్లేదు. అదే పాత సైకిల్ పట్టుకున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఒకరోజు సువార్త ప్రకటించి ఇంటికి వస్తూ ఉంటే ఒక కారు వచ్చి ఆయనను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. కాలు ఇరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఈ కాలు ఉంటే నీకు ప్రమాదం, చచ్చిపోతావు, కాలు తీసేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కాలు తీసేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటిదండి? ఆ కాలు ఉంటుంది కదా, జైపూర్ కాలు అంటారు చూసిన, రబ్బర్ కాలు, దాన్ని పెట్టుకొని ఇక మరలా సైకిల్ లేదు. ఇప్పుడు ఇక ఆ సైకిల్ లేదు, ఇక నడుస్తాయి. సైకిల్ దొక్కుతారు. అట్టినాక సైకిల్ దొక్కలేడు. ఇక నడుచుకుంటే తిరుగుతూ ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభా, ఏంటి నీ చిత్తం నా పట్ల, ఏంటి నీ సంకల్పం నా పట్ల? ఉద్యోగాన్ని వదిలేశాను, సేవకని వచ్చేసాను, సేవని 10 సంవత్సరాలు తిరిగాను, ఒక సంఘం లేదు, కొన్ని ఆత్మలు లేవు, ఏది లేదు. ప్రభా, నన్ను చూసే వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, నన్ను చూసే వారందరూ అవమానపరుస్తున్నారు. మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని సేవని వచ్చి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటున్నారు. ఏంటి ప్రభువా నా పట్ల నీ సంకల్పం, నీ చిత్తము అంటూ చాలా బాధపడుతా దేవుని సన్నిధిలో ఏది ఏమైనా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మొత్తానికైతే కాలు పోయింది, సైకిల్ కూడా తొక్కే పరిస్థితి లేదు, బాధపడుతున్నాడు. ఈలోపు అక్కడ ఒక సెమినార్ జరిగింది, పాస్టర్స్ సెమినార్ జరిగింది. ఆ సెమినార్కి వెళ్ళాడు, సెమినార్లో పాలు పొందాడు. ఆ సెమినార్కు పిలువబడ్డ ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఈ నిగ్రో ప్రజల మధ్య, ఈ నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు మిషనరీలు కావాలి, ప్రభువు మిమ్మల్ని గనక ప్రేరేపిస్తే రండి మిషనరీ సేవ చేయుటకు అని పిలుపునిచ్చాడు. ఎప్పుడైతే ఆ పిలుపును అతనిచ్చాడో ఇతను అనుకుంటున్నాడు మనసులో, ఏమని? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సేవ చేయబట్టి, ఆత్మలు లేవు, సంఘాలు లేవు, ఏమీ లేవు. పైగా కాలు ఇరిగింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. సేవ అయితే పెద్దగా చేసే పరిస్థితి నాకు కనబడతలేదు. ఇంకా ఏం చేయాలా? ఇక్కడ ఉండి లాభం అయితే ఏమీ లేదు. ఆ నరమాంస భక్షకుల మధ్యలోకి పోతే వాళ్ళు నన్ను చంపుతారు, తింటారు, ఈ జీవితం ముగుస్తుంది. లేకపోతే ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ ఎందుకు నాకు అనుకొని ఈయన ఏం చేశాడట, చెయ్యి పైకెత్తాడు, ఇట్లా నేను పోతాను. ఈయన చెయ్యి పైకెత్తి నేను వెళ్తాను అని చెప్పగానే అక్కడున్న మిషనరీ వాళ్ళందరూ పిలిచారు, మాట్లాడారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతనికి కావాల్సిన కొంత ధనం ఇచ్చారు, కొన్ని సరుకులు ఏర్పాటు చేశారు, తీసుకెళ్లారు. ఆ ద్వీపంలో, ఆ దీవిలో ఇతన్ని వదిలిపెట్టి వచ్చేశారు. స్తోత్రం చెప్పండి. ఇతను ఆ దీవిలోకి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ నరమాంస భక్షకులను పట్టుకున్నారు, బంధించారు, తీసుకెళ్లారు. మొత్తానికైతే వారి గూడెంలో పెట్టారు. ఇతన్ని వారి దేవతకు బలి అర్పించడానికి ఆ పండుగ దినానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ బలిపీఠం మీద ఇతన్ని పడుకోబెట్టి ఆ దేవతకు బలి అర్పించడానికి సిద్ధం చేస్తున్న సమయంలో వారికి ఉన్న ఆచారం ప్రకారంగా వస్త్రాలన్నీ తీసేసి బలి అర్పించాలి. కాబట్టి ఇతని వస్త్రాలు తీసేస్తున్నారు. ఇతని వస్త్రాలు తీసేస్తే ఇతని కాలు ఒకటి మంచి కాలు కాదు. ఏం కాలు అది? ఏం కాలు చెప్పండి? ప్లాస్టిక్ కాలు ఒకటి. ఆ కాలును చూడగానే ఆ ప్రజలందరూ పెద్ద ఒక్కసారి గల్లున కేకలేశారు. ఎందుకంటే ఇదిగో లోపము కలిగిన దాన్ని దేవతకు బలి ఇస్తే దేవత కోపం వస్తుంది, వీడు కుంటివాడురా, వీడిని ఎలా బలి వచ్చేది అని చెప్పేసి వెంటనే తీసి పక్కకు పడేశారు అతన్ని. హల్లెలూయా. అతన్ని ముట్టుకునేవాడు లేడు, చంపేవాడు లేడు, ఏం చేసేవాడు లేడు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రాంతం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రాంత పెద్దకు భయంకరమైన జబ్బు చేసి రక్తం కక్కుతూ ఉంటే ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతం జరిగింది. అతడు మొదట యేసు ప్రభుని నమ్ముకున్నాడు. స్తోత్రం చెప్పండి. అతని తర్వాత ఇంకొంతమంది ప్రభుని నమ్ముకున్నారు. అతని తర్వాత ఇంకొంతమంది ప్రభు. మొత్తానికైతే నరమాంస భక్షకుల మధ్య ఇతని సేవ ఫలభరితంగా మారిపోయింది. స్తోత్రం చెప్తారా? ఆ ప్రాంతం అంతా యేసయ్య సొంతమైపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన ఏమని, ఒకవేళ మంచి
ఆటంకాలునే కలిగి నేను ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే ఏమయ్యేదండి? సేవ ఉండకపోయేది. ఫస్ట్ రోజే అయ్యగారు తినేసి వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ రోజే. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన చిత్తమును నెరవేర్చుకోవడానికి ఇతన్ని సిద్ధపరచ ప్రారంభించాడు 10 సంవత్సరాలుగా. బిడ్డలారా, ఆ 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలో కదనండి. ఆకలి, దప్పులు, నిందలు, అవమానాలు, దెబ్బలు, కాలు పోయింది, హాస్పిటల్లో పడ్డాడు, ఎన్ని పరిస్థితులండి. అన్ని పరిస్థితుల మధ్య దేవుని చిత్తమును చేయాలి అనే ఉద్దేశముతో తన్ను తాను కష్టాలకు అప్పగించుకొని ప్రభు సన్నిధిలో నిలువబడ్డ కారణమును బట్టి ఒక నరమాంస భక్షకుల మధ్య అనేక ఆత్మల రక్షణార్థమై వాడబడు పాత్రగా మారాడు. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా దేవుని సంకల్పము అలా జరిగింది ఆయన పట్ల. వాస్తవం, నీ పట్ల దేవుని సంకల్పం ఉంది. కాకపోతే దాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆ చిత్తానికి లోబడాలి. ఏం చేయాలి? చెప్పండి. ఆ చిత్తానికి ఏం చేయాలట? లోబడాలి. పైన యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తనను గురించి ఒక మాట చెప్పుకుంటాడు. చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యం అనుకుంటా. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. బాగా వినండి. ఇక్కడ నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. వినండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, ఆయన పంపాడు, ఆయన చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎక్కడి నుంచట? పరలోకము నుండి దిగి వచ్చాను. ఎందుకు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు. హల్లెలూయా. ఏంటిదండి? నా ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి రాలా. ఈ భూమి మీద ఉన్న నీవు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? చాలామంది ఈ దినాన దేవుని సన్నిధిని ఎందుకు శ్రమల పాలవుతున్నారు, దెబ్బల పాలవుతున్నారంటే వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికే పొరుగెడుతున్నారు. ఏంటి అండి? సొంత ఇష్టాలు. నా ఇష్టం రాయబడింది, నా ఇష్టం అట. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలా. నా ఇష్టం. మనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మనకంటూ ఇష్టమైన జీవితం ఉన్నది, అవునా కాదా? ఒక అందమైన లైఫ్ ఊహించుకుంటారు చాలామంది. నా జీవితం ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆ జీవితం అట్లా ఉండకపోయేసరికల్లా నా జీవితం ఆగమైపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇట్లా అయిపోయింది. దేవుడా, ఎంత పని చేతివి నాయనా, నువ్వు ఎక్కడున్నావు? ఉన్నవా లేవా? ఎందుకంటే సొంత ఇష్టం ఏంటిదట? దాదాపు సొంత ఇష్టాల మీద కొనసాగుతున్న వారికి వారి జీవితం చాలా కష్టంగా ఉంటుందండి. దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు యేసయ్య. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుల వారు సేవ ప్రారంభించిన ఆ మొదటి ఆయన జన్మించిన ఆ మొదటి కాలంలో 30 సంవత్సరాలు ఎక్కడున్నాడండి? తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నాడు. వారు చెప్పింది చేశాడు, వారి ఇష్టాన్ని నెరవేర్చాడు. తన ఇష్టాన్నా వారి ఇష్టాన్నా? చెప్పండి. ఈరోజు మన పిల్లకి అని చెప్పండి, వాడు ఏం చెప్పినా నా ఇష్టం అంటాడు. ఏమంటాడండి? వాడు ఏం చెప్పినా నా ఇష్టం. పిల్లకి ఏదని చెప్తే వాడు సరే లోపడతాను అని అంటాడా? నా ఇష్టం ఇది. నీ ఇష్టము చావనంత వరకు దేవుని చిత్తము నీలో జరగదు. దయచేసి బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మన ఈ సొంత ఇష్టాలు చావనంత వరకు, చిత్తము చావనంత వరకు ఒక మనిషిలో
ఇద్దరు వ్యక్తులు ఉంటారండి, నాలో కానీ నీలో కానీ. ఒక వ్యక్తి ఏమో ఆత్మ సంబంధమైన మనుష్యుడైతే మరో వ్యక్తి ఏమో శరీర సంబంధమైన మనుష్యుడు. దాన్నే బైబిల్ చెప్తుంది బాహ్య పురుషుడని, అంతరంగ పురుషుడని. స్తోత్రం చెప్పండి. ఎవరట? పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతా ఉన్నాడు, కానీ మా అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. బాహ్య పురుషుడు అంటే శరీర సంబంధమైన మనుష్యుడు, అంటే తన సొంత ఇష్టాల కొరకు బ్రతికేవాడు. దేని కొరకండి? తన సొంత ఇష్టాల కొరకు బ్రతికేవాడు. నా ఇష్టము అని బ్రతుకుతాడు. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువ 99% నా ఇష్టము అని బ్రతుకుతున్నారు. తమ సొంత ఇష్టాల ప్రకారంగా, తమ సొంత కోరికల ప్రకారంగా, తమ సొంత అభిలాషల ప్రకారంగా, తమ సొంత ఆలోచనల ప్రకారంగా నడుస్తున్నారు. కానీ నా ఇష్టము చావాలి. ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చాను ఇక్కడికి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుల వారు ఆ గెత్సెమనే తోటలో వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. వెంటనే ఏమన్నాడు? లేదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, దేవుని చిత్తము జరిగించాలి అనే ఒక ఆశని లోపల ఉండాలి. దేవుని చిత్తం కొరకు పోరాడేవాడు వేరుగా ఉంటాడు లోకానికి. దేవుని చిత్తము జరగాలి నా పట్ల అని ఆశపడేవాడు లోకానికి వేరుగా ఉంటాడు. వాడు యోసేపులాగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. కష్టాలున్నాయి. పాపంలో పడ్డాడా యోసేపు? చెప్పండి. దావీదు పాపంలో పడ్డాడా? కష్టాలున్నాయి. యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారు దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళారా ఎన్నడైనా? దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు ఈ లోకంలో దేవుని నిమిత్తమై బ్రతుకుతాడండి. దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు తన సొంత ఇష్టాల్ని చంపేసుకుంటాడు. ఈరోజు మన సొంత ఇష్టాలు చావాలి. ఏం కావాలి చెప్పండి. సొంత అబిగయేలు ఉంది, నాబాలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఈ అబిగయేలు గురించి బైబిల్లో రాయబడింది. చాలా సుబుద్ధి కలిగిన స్త్రీ అట ఆమె. కానీ నాబాలు ఉన్నాడు, వాడు చాలా మొరటువాడట. దావీదు ఉన్నాడే, క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడట. ఈ అబిగయేలు దావీదును చేరాలి అంటే మధ్యలో ఎవరున్నారండి? నాబాలు, శరీర సంబంధమైన మనిషి, తన సొంత ఇష్టాల కొరకు బ్రతుకుతున్నవాడు. వాడు దేవుణ్ణి దూషిస్తాడు. దావీదును దూషించలా? దావీదెవడో? సొంత ఇష్టాలు నెరవేర్చుకునేవారు దేవునికి లోబడరు, దేవుణ్ణి దూషిస్తారు, దేవుని వాక్యాన్ని దూషిస్తారు, ప్రార్థనను దూషిస్తారు, దేవుని సన్నిధిని దూషిస్తారు, దేవుని సన్నిధిలో బ్రతకడానికి అంతగా ఇష్టపడరు. మోకరించడం ఇష్టం ఉండదు, చేతులు ఎత్తడం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, చప్పట్లు కొట్టడం ఇష్టం ఉండదు, ఇదిగో ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు, నియామక కూటాలకు రావడం ఇష్టం ఉండదు, ప్రార్థన కూటాలు రావడం ఇష్టం ఉండదు, హోల్ నైట్ రావడం ఇష్టం ఉండదు. దైవికమైన కార్యాలు చేయుటకు శరీర సంబంధమైన మనస్సుతో బ్రతికే వాడికి ఇష్టం ఉండదు. ఈరోజు నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు అంటే దైవిక విషయాల మీద నీకు ఆసక్తి ఉండదు అంతగా. ఎందుకు? సొంత ఇష్టం ఏమంటుంది? ఈ సొంత ఇష్టం ఏమంటుంది నీతో? ఆ ధనవంతునితో ఏమంటుంది మన ప్రాణం? పోనీ ధనవంతుడు తన ప్రాణంతో ఏమంటాడు? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. నీ ఇష్టం నీతో ఏమంటుంది తెలుసా? నువ్వు తిను, త్రాగు, సుఖించు. నువ్వు సుఖపడే వయసు కదా ఇది. యోసేపు యవ్వనస్తుడండి, మంచి యవ్వనస్తుడండి, సుఖపడే వయసు అది. కానీ కష్టాలు పడుతున్నాడు. బిడ్డలారా, సుఖపడే వయసు అని, ఈ వయసు అని, ఆ వయసు అనకండి. నేను యేసు ప్రభువుని నమ్ముకొని సేవకు వచ్చినప్పుడు నా వయసు 23 సంవత్సరాలు అంతే. 23 సంవత్సరాలకి చీపురు బట్టి ఊడ్చాను, సాన్పేశాను, లాట్రిన్లు కడిగాను, ఎన్నో పనులు చేశాను. గంట సేపు కూడా నిద్రపోకపోయాను. గంట సేపు నిద్రపోతే అది ఎక్కువ అయిపోయేది. ఎన్నోసార్లు సైకిల్ తొక్కుతా ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయాను నేను.
రోడ్డుకు ఎడం వైపు వెళ్ళాలి సైకిల్ దొక్కుతున్నవాడు, నిద్రపోయి కుడివైపు వెళ్ళినా, సైకిల్ మీదనే నిద్రపోయి కుడివైపు వెళ్ళినా చచ్చిపోలా, ప్రభు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇది 1-2 సార్లు, చాలాసార్లు జరిగింది నా జీవితంలో. లాగున రాత్రి ఎండాకాలం పూట సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఆ చల్లటి గాలికి నిద్ర అనేది లేక రాత్రి నిద్ర అనేది ఉండకపోయేది కనుక అట్లే నిద్ర వచ్చేసేది. బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చుటకును శ్రమపడ మనస్సు కలిగి ఉంటే యోసేపును గణపరిచిన దేవుడు నిన్ను నిశ్చయముగా గణపరుస్తాడు. నీకు దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశ లేకపోతే నీ జీవితం అంతే, నీ బ్రతుకంతే. ఉన్నదా అంటే ఉన్నదంతే. మన స్వచిత్తము సావాలి, సొంత ఇష్టాలు చావాలి, శరీర సంబంధమైన మనుష్యుడు చావాలి, మన బాహ్య పురుషుడు చావాలి. అప్పుడే దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరుతుంది. నా దేవుని చిత్తము నేను నెరవేర్చాలి అనే ఆశని అంతరంగంలో కలిగితే ఈ దినం ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పాలను. యేసు ప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పనిని ముట్టించుట నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఏమన్నాడండి? నాకు ఆహారమై ఉన్నది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం, నాకు వేరొక ఆహారం లేదుగా, అదే నా ఆహారం అన్నాడు. అలా బ్రతికాడు నా ప్రభు ఈ భూమి మీద. అందుకే యేసు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు తల వంచాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, తల వంచాడు, ముళ్ళ కిరీటాన్ని భరించాడు, తల వంచాడు, ఉమ్మి వేయబడ్డాడు, గడ్డం పెరికి వేయబడింది, ఆయన్ని శిలువ మీద వేలాడదీశారు, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచారు. అయినను లేఖన నెరవేర్పు నిమిత్తమై నేను దాహము కొని ఉన్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆఖరు మాట కూడా నెరవేర్చబడింది ఆయన ద్వారా ఈ భూమి మీద. తండ్రి చిత్తమంతా నెరవేర్చాడు యేసయ్య. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నావా? ఒకవేళ వ్యతిరేకంగా నడిచినట్లయితే దెబ్బలు తగులుతాయి నీ జీవితంలో. నువ్వు స్థిరపడవు, దెబ్బలు తగులుతాయి నీ జీవితంలో. యోసేపు జీవితంలో దెబ్బలు తగిలాయి, శ్రమలు కలిగాయి, కానీ రాజయ్యాడు. దావీదు రాజయ్యాడు. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి. మృత్యుంజయుడిగా గెలిచాడు ఆయన, మరణాన్ని గెలిచాడు ఆయన. దేవుని చిత్తానికి లోబడిచేవాడు గెలుస్తాడు ఈ భూమి మీద, నిలవబడతాడు ఈ భూమి మీద, ఉన్నతమైన స్థితిలోకి వచ్చేస్తాడు. కనుక ఈరోజు నీ సొంత ఇష్టాలను చంపుకోవడానికి సిద్ధపడు. దేవుని చిత్తము చేయుటకు నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. మోకాళ్ళ మీదికి రా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తానికి అప్పగించుకుందాం మనమందరం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమై ఉన్నది ప్రభువా. నీ చిత్తమే జరుగునుగాక నా ఎడల, నీ చిత్తమే జరుగునుగాక. అందరూ నోరు తెరచి ప్రార్థన చేయండి. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ ఉద్దేశములు నెరవేర్చబడునుగాక. శమంతుల రకమర కదురి బలరదల రబ శబల కదురి బలరబ. కష్టాలైనా, నష్టాలైనా, శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, వెలివేతలైనా, గాయాలైనా, జైళ్ళైనా, ఇదిగో అరణ్యం పాలైనా, అడవులలో తిరిగే పరిస్థితులు ఏర్పడ్డా, తండ్రి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా.